హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఐసెట్ 2025 కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కౌన్సిలింగ్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్రాసెసింగ్ ఫీజు ఏ విధంగా పే చేయాలి, ఏ విధంగా స్లాట్ బుక్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. ఇంపార్టెంట్ జెన్యూన్ అప్డేట్స్ ఇస్తున్నా, అయినా లైక్ చేయట్లేదు. వీడియోని లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైటు, నేను లింక్ ఇస్తాను. మనకు కౌన్సిలింగ్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్రాసెసింగ్ ఫీజ్ పే చేయడం. పే ప్రాసెసింగ్ ఫీజ్ అని క్లిక్ చేయండి. ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీకి 600 రూపీసు, అదర్స్కి 1200 రూపీసు. మీరు ప్రాసెసింగ్ ఫీజు పే చేయాలి అంటే మీ టీజీ ఐసెట్ ఆల్ టికెట్ నెంబరు, మీ టీజీ ఐసెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ కనిపించే వాల్యూస్ 566669V అని కనిపిస్తుంది కదా, పే ఫీ ఆన్లైన్ అని చెప్పండి. ఈ హాల్ టికెట్ పైననే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీ మనీ ఎంత, మీరు ఏ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు అనేది కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయమంటుంది. ఈ విధంగా కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మేక్ పేమెంట్ ఆఫ్ 1200 అని చెప్పండి. అంటే ఓసీబీసీకి 1200, ఎస్సీ ఎస్టీకి. ఫీజు పే చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వెరిఫై పేమెంట్ స్టేటస్ ఉంది కదా, తప్పకుండా వెరిఫై చేసుకోవాలి. మీ ఫీజు గవర్నమెంట్కి వెళ్ళిందా లేదా అని చెక్ చేసుకోవాలి. మళ్ళీ మీ హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ కనిపించే వాల్యూ ఎంటర్ చేసి ఎంటర్ పేమెంట్ వెరిఫై అని చెప్పండి. వెరిఫై అని చెప్పినప్పుడు మనకు ఇట్లా గ్రీన్ కలర్లో ట్రాన్సాక్షన్ ఫౌండ్ సక్సెస్ఫుల్ అండ్ సేవ్డ్ అని వచ్చింది కదా, ఇది మీరు ప్రింట్ తీసుకోండి ఆర్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ మీకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఇవన్నీ మళ్ళీ మనకు ఫర్దర్గా యూజ్ అవుతాయి అన్నమాట. ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ ఉంది కదా, ఇది తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి మీ కౌన్సిలింగ్లో సీట్ వచ్చే వరకు దాచిపెట్టుకోండి. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అండ్ గ్రీన్ కలర్లో వస్తేనే మీది కరెక్ట్గా ఫీజు పేమెంట్ అయిపోయినట్టు. ఒకవేళ మీకు నాట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది అనుకోండి, మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ కట్ అయిన పైసలు ఇచ్చేసి మీకు 2-3 రోజులలో మీకు రిటర్న్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఏ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తారని. ఇట్లా స్లాట్ బుకింగ్ మీద క్లిక్ చేయాలి. సో ఇట్లా స్లాట్ బుకింగ్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఆల్ మీన్స్ ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ ఆల్ అని పెట్టుకుంటారా, మీరు ఎన్సీసీ అని పెట్టుకుంటారా, మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే హెల్ప్ లైన్ సెంటర్ లిస్ట్ వస్తుంది. మీకు ఏ దగ్గరలో ఉంటే ఆ హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ డేట్ సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ ఆల్ అంటే అందరికీ ఈ హెల్ప్ లైన్ సెంటర్ మీరే సెలెక్ట్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేస్తే ఎన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయో రావడం జరుగుతుంది. డేట్ టైం సెలెక్ట్ చేసుకోండి. ఇగో ఇట్లా హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ వస్తుంది. మీకు ఏ దగ్గర ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. టైం ఈ గ్రీన్ కలర్లో వచ్చినాయి అనుకోండి, అంటే అక్కడ హెల్ప్ లైన్ సెంటర్లు ఈ రోజులలో ఉంటుందని అర్థం. మీరు అక్కడ గ్రీన్ కలర్లో చూపించిన దాంట్లో ఏదో ఒక రోజు సెలెక్ట్ చేసుకోవాలి. స్లాట్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 PM వరకు ఉంటాయి. ఆల్ అని పెట్టుకొని, స్పెషల్ కాకపోతే ఆల్ అని పెట్టుకొని మీకు హెల్ప్ లైన్ సెంటర్ ఏది దగ్గర ఉంటే అది సెలెక్ట్ చేసుకొని గ్రీన్ కలర్లో కనిపించిన దాంట్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక టైం పెట్టుకోండి. ఆ టైం కంటే 1/2 అవర్ ముందు ఉండేటట్టు చూసుకోండి. సో ఈ విధంగా మీకు రిసిప్ట్ ఆఫ్ స్లాట్ బుకింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఫీజు కట్టిరు కదా, ఫీజు కట్టిన రిసిప్టు ఈ స్లాట్ బుక్ చేసుకోగానే మీకు మెసేజ్ వస్తుంది. లేకపోతే ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇగో స్లాట్ బుక్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ SMS టు మొబైల్ నెంబర్ అని చెప్పి ఇట్లా గ్రీన్ కలర్లో వస్తే మీకు స్లాట్ బుక్ అయిపోయినట్టు. క్యాండిడేట్ విల్ రిసీవ్ ద కన్ఫర్మేషన్ స్లాట్ బుకింగ్ డేట్ అండ్ టైం త్రూ SMS. మీకు SMS వస్తుంది. స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ మాత్రం మీరు ఎన్సీసీఆర్, స్పోర్ట్స్, క్యాపా, పిహెచ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆల్ సెలెక్ట్ చేసుకోవద్దు మీరు. రూల్స్ ఏంటి,
సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరు స్లాట్ బుక్ చేసుకున్న డేట్కి టైంకి తప్పకుండా వెళ్ళాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు ఆర్ఓసి రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ అని ఒకటి మీరు ఏమేమి సర్టిఫికేట్లు సబ్మిట్ చేసిరు అనేది ఒక రిసిప్ట్ ఇస్తారు. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీ మొబైల్ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు క్యాండిడేట్ లాగిన్ ఐడి వస్తుంది. ఒకవేళ లాగిన్ ఐడి రాకపోతే అక్కడనే వెయిట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళ అధికారులు ఉంటారు కదా ఆఫీసర్స్, వాళ్ళ నుంచి లాగిన్ ఐడి తెచ్చుకోండి. లాగిన్ ఐడి తెచ్చుకుంటేనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది పూర్తి ప్రొసీజర్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.